అందరూ గూడా అంటే నేను నా వే చెప్తున్నాను. స్వామిని పట్టుకున్నాను, దత్తుని పట్టుకున్నాను, మహాత్ముల్ని పట్టుకున్నాను, అవధూతల్ని వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు అని తెలుసుకున్నాను. ఇంకా నిజంగా జీవితంలో మనకి ఏం కావాలి, ఏమి పొందాలి, మనం ఎందుకోసం వచ్చాం, మనం భూమి మీదకి వచ్చాం, ఆ పర్పస్ దేనికోసం వచ్చామో అని నేనైతే తెలుసుకున్నాను. కాబట్టి నిరంతరం నా స్మరణ, నా పారాయణాలపై నేనే కాదు అందరితో పారాయణాలు చేయించాలి. అందరూ పారాయణాలు అంటే తెలియాలి కదా ముందు. ఇప్పుడు మహాత్ముల యొక్క జీవితాలు తెలియాలి. మనం ఏదో అనుకుంటూ ఉంటాం కాదు, వాళ్ళందరూ ఎలా జీవించారో తెలియాలి. ఇవన్నీ అని చెప్పేసి నేను మనసులో నాకు ఒక గట్టి సంకల్పంతో నేను దత్తబిడ్డలు అనే ఒక రోజు ఆన్లైన్ క్లాస్ ఉంటుందన్న. దానిలో రోజు ఎంతోమంది ఈరోజు అందరూ భర్త చనిపోయిన వాళ్ళు కావచ్చు, లేకుంటే భార్య చనిపోయిన వాళ్ళు కావచ్చు, లేకుంటే డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఈరోజు మన గ్రూప్లో జాయిన్ అయ్యి ఈరోజు అమ్మ మేము చాలా సంతోషంగా ఉన్నాం, ఈరోజు ఎంతో అద్భుతంగా ఉన్నాం అమ్మ, మా ఖాళీ లేనంతగా మా లైఫ్ని మేమే బిజీ చేసుకున్నాం అని చెప్పే అద్భుతమైన వాళ్ళు ఎంతోమంది మహాత్ములు మన గ్రూప్లో ఉన్నారు తల్లి బిడ్డలు. అవునండి. ఎవరైనా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే జాయిన్ అవ్వాలంటే నేను నా ఫోన్ నెంబరు ఇస్తాను. అందరూ జయగురు దత్తాలే సాయిరం ఏదో వాళ్ళ ఇష్టం అట్లా పెడితే మన గ్రూప్లో యాడ్ చేసుకుంటాను అన్నమాట. దీనికి ఏమి డబ్బులు ఏమి లేదు. వాళ్ళు అందరూ మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు ప్రతిరోజు మన సత్సంగం ఉంటుంది అన్న ఆన్లైన్లో. అంటే గురుచరిత్ర విశ్లేషణ, అలాగే శ్రీపాదవుల చరిత్ర విశ్లేషణ, అలాగే 108 సార్లు సిద్ధమంగళ ప్రతిరోజు 108 సార్లు అందరూ చదువుతారు, నేనే కాదు అందరితో చదివించడం. ఒకవేళ వాళ్ళకి రాలేకపోతే కూడా వాళ్ళకి మెల్లిగా అంతా ఒకటి ఒక అక్షరాన్ని నేర్పించడం. ఈరోజు మన గ్రూప్లో దత్తబిడ్డలు ఎలా తయారంటే గురు చేతిలో ఏ అధ్యాయం ఎక్కడుందో చెప్పేస్తారు, ఏ అధ్యాయంలో ఏముందో చెప్పేస్తారు అనమాట. అంటే చదువుకుంటే పోవడం కాదు, దాన్ని విశ్లేషణ, దానిలో ఆచరణలో పెట్టండి బంగారులో అని చెప్తాను నేను. దానిలో ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టి మనం ఎంతో అద్భుతంగా ముందుకు మన జీవితాన్ని వచ్చిన జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకుని, జీవితం చాలా చిన్నది, దాన్ని మనం అద్భుతంగా మనం మలుసుకోవాలి అని నేను వాళ్ళందరినీ మోటివేషన్ చేస్తాను. కాబట్టి ఈరోజు అద్భుతంగా సంతోషంగా అమ్మ మేము ఒక్కరోజు మేము గొంతు వినలేకుంటే కూడా మా వల్ల కాదమ్మా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నన్ను ప్రసాదం విషయంలో అండి, అంటే ఆంజనేయ స్వామికి ఒక రకమైన ప్రసాదం చెప్తారు, అమ్మవారికి ఒక రకమైన ప్రసాదం చెప్తారు, నవరాత్రుల్లో 9 రోజులు 9 చెప్తారు. మరి ఇక్కడ ఈ శ్రీపాద వల్లభ స్వామికి ఈ స్తోత్రానికి హల్వా పెట్టమన్నారమ్మ. అంటే మనం చెప్పింది కాదు, స్వామి చరిత్రలో వస్తుందన్నమాట. స్వామికి హల్వా అంటే ఇష్టం అంట, గోధుమ హల్వా. అందుకని ఆ పారాయణ చేసుకున్న వాళ్ళు చక్కగా స్వామికి కొంచెం ఇంత పిండి వేసి కొంచెం అట్లా చేసి స్వామికి మంచిగా నెయ్యి అంతా వేసి పెడతారనమాట ప్రసాదం. అలాగే బీరకాయ పప్పు ఇలాంటివి స్వామికి పెడుతూ ఉంటారు. అంటే చరిత్రలో వచ్చింది కాబట్టి. అంతేగాని భగవంతుడికి ఇష్టం ఇష్టం ఏముందమ్మా, అన్నీ ఇష్టమే అదేం లేదు. అది మన యొక్క ఇదనమాట. అంటే స్వామికి అలా పెట్టుకోవాలి అని మన యొక్క ఇష్టం, భగవంతుడు ఇష్టంగా భావిస్తాం అనమాట మనం. అమ్మ, ఇందాక మనం సిద్ధమంగళ స్తోత్రం చదివేటప్పుడు అందులో ఒక నెంబర్ వచ్చింది 2498 లాంటిది, దోస్ అవుట్ సమ్ కైండ్ ఆఫ్. ఆ వర్డ్ అర్థం ఏమిటి యాక్చువల్గా? అది సిద్ధమంగళ స్తోత్రంలో వస్తుందనా, దో చౌపాతి దేవు లక్ష్మి గణ సంఖ్యాబోధిత శ్రీచరణ అని అనమాట ఆ వర్డ్. అయితే శ్రీపాద వల్లభ స్వామి తనకి ఇష్టమైన వారి ఇంటికి వెళ్ళి దో చౌపాతి అంటే దో అంటే 2 అని, నాకు ఒక 2 చపాతీలు పెట్టమ్మా లక్ష్మి అని అడిగినారు అని చెప్పేసి అని ఆ స్తోత్రంలో వస్తుంది. కాకుండా దాని నిగూఢ అర్థం చాలా ఉందన్నమాట. దో అంటే 2 అని, చౌ అంటే 4 అని, పతిదేవ్ అంటే బ్రహ్మస్వరూపం అని, లక్ష్మి అంటే మాయాస్వరూపం అని, 2, 4, 9, 8కి ఒక ప్రత్యేకమైన ఒక విశిష్ట సంఖ్య అని దానికి చాలా పెద్ద నిగూఢ అర్థం ఉంది. అంటే 24 అక్షరాలు గాయత్రి మంత్రం అనేసి చాలా అద్భుతమైన ఇది ఉంది. అది మనము మన పనులు ఏమన్నా కాకన్నా ఉంటే, ఎందుకంటే అనుభవాలు చెప్తుంటారు కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. మన పనులు ఏమన్నా కాకపోయినా లేకుంటే మనకు ఏదో ఒక కొన్ని గోల్స్ ఉంటాయి కదా, మనకు ఒక బుక్లో 2498 అని ఒక సంఖ్య రాసుకొని మనం కానీ పెట్టుకున్నట్లయితే అది చాలా మహిమ కలదమ్మా. అది దాని గురించి ఒక మీకు అద్భుతమైన ఒక లీల చెప్తాను. ఆ 2498 గురించి సిద్ధమలో చదువుతుంటారు కదా, దాని గురించి ఇట్లాగే అర్థం చెప్పి అలా చెప్తే, ఒకళ్ళు విజయవాడలో నా క్లోజు బాగా మనకు గ్రూప్లో ఉన్నది అంజనా అని ఉన్నారు. వాళ్ళు కారు మీద స్టిక్కర్ వేయించి నేను మొన్న చాలా మందికి ఇచ్చానమాట. కారులో స్టిక్కర్ పెట్టుకోండి అని ఇచ్చాను. తను ఆ స్టిక్కర్ కారుకు అంటించుకుందంట. అంటే నేను అది కూడా స్వామి నాతో వేయించారనమాట. వాళ్ళ గానగాపురంలో ఒక పెద్ద కార్యక్రమం, మేము 1000 మందితో ఒక కార్యక్రమం చేస్తే ఉంటుంది, ఆ ప్రోగ్రామ్కి వచ్చారనమాట. వాళ్ళు వస్తూ ఉంటే కరెక్ట్గా మన ఫిలిం సిటీ దగ్గరికి వచ్చేటప్పటికి కారు పైన ఫ్లైఓవర్ నుంచి కింద పడిపోయింది అంటున్నాను. మొత్తం కారు అంతా నా అజ్జుగొజ్జు మొత్తం అయిపోయింది, ఏమీ లేదు. కానీ ఆ 2498 మాత్రం ఏమీ అవ్వలేదు. నాకు ఆ వీడియోలు పంపించింది. తనతో వెళ్ళి ఇంటర్వ్యూ కూడా చేశాను అనమాట. ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి విజయవాడలో వెళ్ళి, అంటే నేను అంటే వాళ్ళు ఎవరికి ఏమి చిన్న దెబ్బ కూడా తగలేదనమాట.
అంటే అది ఒక రక్షణ అన్నమాట స్వామి యొక్క ఆ యొక్క లెటర్స్ ఊరికే ఇదేం కాదు అది. అంటే ఏదో చిన్నగా తీసేయడానికి వీల్లేదు, చాలా అద్భుతమైన మహిమ కలదనమాట. అంటే ఆ లెటర్ అప్పుడు తనంది, అమ్మ నేను అది వేసుకున్నాను కాబట్టి నిజంగా మీరే నాకు శ్రీపాదుల్లాగా వచ్చి నన్ను రక్షించారు. ఆ రోజు నేను ఎందుకో కారు అంటే మా వారు ఏమన్నా అనుకుంటారా ఏంటని కూడా అనుకున్నాను మనసులో. అంతే కదా, కారుకి వెళ్ళి స్టిక్కర్లు అంటిస్తే ఊరుకోరు కదా అని అనుకున్నాను. కానీ అమ్మ వేస్తాందలే ఎందుకు అని ఊరుకున్నాను. కానీ ఈరోజు నిజంగా మా ప్రాణాన్ని నిలబెట్టిందమ్మా ఆ 2498 అనేసి అని చెప్పి. లేకపోతే పైనుంచి బ్రిడ్జ్ పైన మొత్తం ఏమీ లేదు, పిచ్చిలైపోయింది. వీళ్ళు మాత్రం 5 మంది సేఫ్గా బయటపడ్డారనమాట. ఏదో అంతా కొంచెం గాజు పెంకులు అంతా గుచ్చుకున్నాయి. తర్వాత ఒక నెల రోజులు మొత్తం అంతా సెట్ అయింది. అసలు ఏమీ లేదు, చూసిన వాళ్ళు అన్నారంట కారులో ఎవరు మిగిలిండరు అన్నారంట. అంటే స్వామి గురుచరిత్రలు కానీ ఇలాంటివన్నీ కూడా చాలా మహిమ కలుగు తల్లి. కాబట్టి 2498 అనేది ఎవరికన్నా మనకు పనులు అవ్వకపోయినా సరే అది ఒక స్టిక్కర్ రూపంలో మన కారులో అయినా మన ఇంట్లో అయినా మన దేవుడి గదులైనా సరే పెట్టుకుంటే చాలా అద్భుతం. ఎందుకంటే స్వామి అది స్వయంగా స్వామి నోట పలికిన పలుకు అనమాట. అమ్మ అలాగే మీరు గురుచరిత్ర పారాయణం దగ్గర నుంచి ఇంకొక పారాయణం కూడా ఏదో విన్నాను నేను మీరు చేస్తున్నారు. చరితామృతం ఇవి మీరు చేస్తున్నారని. సో అందరికీ అది నోడు తిరుగుతున్నాయా యాక్చువల్గా? వాళ్ళందరూ ఎలా వచ్చారో ఒకసారి దాని గురించి మాకోసం. అది మంచి కోసం వేశారు నాన్న. ఇది స్వామి సంకల్పం నాన్న. స్వామి సంకల్పంతో నాకెప్పుడు పారాయణాలు అట్లా చేసుకుంటూ ఉండడం ఇష్టం. దానిలో భాగంగానే అందరితో చదివించాలి, అందరూ అంటే పారాయణ గురించి తెలుసుకోవాలి అని ఇంతకు ముందు కూడా చెప్పాను కదా. అట్లాగే ఇప్పుడు నా గ్రూప్లో దత్తబిడ్డల గ్రూప్లో ఆన్లైన్ క్లాస్లో పొద్దున 6ంటికి మొదలవుతుంది నాన్న మనకు, అంటే స్టార్టింగ్ అనమాట. సాయంకాలం ఇంచుమించు 6 దాకా కంటిన్యూగా పారాయణ చదువుతుంటారు. అంటే ఒక గ్రంథం అంతా పొద్దున్న సాయంకాలం దాకా చదివేస్తారు అందరూ, అంటే గట్టిగా పైకి. అంటే ఒక చాప్టర్ మీకు, ఒక చాప్టర్ నాకు, ఇంకో చాప్టర్, ఇలా పేర్లు నేమ్స్ ఇచ్చేస్తారు. మొత్తం అందరి దగ్గర ఆ పారాయణాలు చదువుతూనే ఉంటారు. అంటే వాళ్ళు ఒకరైతే చదువు రానుకుండా ఉంటారు కదా పాపం, తెలుగు రాదు కొంతమందికి కొంచెం సాధారణంగా అంటే కొంచెం చదువు అంటే ఇది వరకు చదువుకోవాలనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మన గ్రూప్లో నేర్పిస్తాం అనమాట. ఇట్లా ఇక్కడ ఆపాలి, ఇట్లా స్వామి మనతో చదివిస్తున్నారు అనుకోండి, అంటే ఏదో చదివినాం పారాయణం అని కాదు, దాన్ని ఒక అంటే ఇన్వాల్వ్ అయ్యి చదవాలి మీరందరూ అని చెప్తే ఈరోజు అంటే చాలా అత్యంత అద్భుతంగా చదువు రాని ఒక ఆవిడ చదువుతుంది తల్లి, గురుచరిత్ర చదువుతుందమ్మా. చదువు రాని ఆవిడ ఎలా చదువుతుంది నిజంగా? అది విని కూడుకొని ఈరోజు అత్యంత అద్భుతంగా స్పీడ్గా చక్కగా ఎక్కడెక్కడ ఆపాలి, ఎక్కడెక్కడ వెళ్ళిపోవాలి, స్వామితో ఎలా తన్మయత్వం చెందాలని చెప్పేసి అద్భుతంగా పారాయణ చదువుతున్నారు నాన్న. అంటే నాకు అనిపించింది పారాయణంలోనే ఎంతో ఫలితాలు, ఎంతో మంది అనుగ్రహాలు పొందారు. అంటే దృష్టి అటు ఇటు పోదు నాన్న. ఇప్పుడు చూడండి, మనం ఒక గ్రంథం తీసుకుంటే మన మనసు అటు ఇటు పోదు ఎక్కడ, దాంట్లో కేవలం దృష్టి దాని మీదే ఉంటుంది కదా. కాబట్టి అంటే దాని మీద అంటే ఏంటి, భగవంతుని మీదే ఉంటుంది. ఇంకా ఆ పారాయణాలు చదివి ఎంతోమంది ఫలితాన్ని పొందారు, ఎంతోమంది కోరికలు తీర్చుకున్నారు. చాలా అద్భుతంగా ఉద్యోగాలైనా పెళ్ళిళ్ళైనా ఈరోజు డిప్రెషన్ నుంచి కూడా పైకి వచ్చారు నాన్న. ఇంట్లో అంటే ఇంట్లో ఉన్న సామాన్యమైన గృహిణులు